అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది, రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బట్ స్టిల్ ఈ కేసులో చాలా స్పష్టంగా మనతో పాటు ఎవరైతే జడ్జి చెప్పినటువంటి వ్యాఖ్యల్ని మనం ఇప్పటివరకు విశ్లేషిస్తున్నాం. మీ కామెంట్ ఏంటి సార్? ముఖ్యంగా జస్టిస్ బేలా త్రివేది ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి సంబంధించి, ఆమె చెప్పినటువంటి అంశాలకు సంబంధించి మీ రీడ్ ఏంటిది? మీరేం పరిశీలిస్తారు ఇందులో? చాలా సంతోషం అండి. ప్లీజ్ కంటిన్యూ. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఒక దుష్ట ప్రచారం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసును కలుషితం చేస్తూ ఒక ప్రయత్నం చేశారు. చంద్రబాబు అరెస్ట్ ఆయన శుద్ధ పూస అని, మంచు గడిగిన ముత్యమని, వారిని అరెస్ట్ చేయడం దుర్మార్గం అని, చట్టసమ్మతం కాదని, రిమాండ్ కూడా చట్టసమ్మతం కాదని, వారి జైల్లో పెట్టడం కూడా చట్టసమ్మతం కాదు అది ఒక గ్లోబల్ ప్రచారం గత కొద్ది నెలలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద దాడి చేసినటువంటి పరిస్థితిలో ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా రిమాండ్ అరెస్టు సక్రమమే, రిమాండ్ సక్రమమే, దానికి కాన్సిక్వెన్షియల్ గా జైల్లో వారు ఖైదీగా ఉండడం కూడా సమంజసమే, ఇది చట్ట సమ్మతమే అని చాలా స్పష్టంగా తీర్పిచ్చిన తర్వాత ఐపీసీ జస్టిస్ లార్డ్షిప్ గౌరవనీయులైనటువంటి బేలా త్రివేది గారు 17A చంద్రబాబు కేసుకి అప్లికబుల్ కాదు, 17A అనే సాకు చూపించి 17A అనే అమెండ్మెంట్ చూపించి చట్ట వ్యతిరేక చర్యల నుంచి తప్పించుకోవాలా అని చేసిన ప్రయత్నం ఈ రోజు విఫలమైన దానికి చాలా సంతోషిస్తుందా, చాలా గర్వమైంది. ఇప్పుడు దాకా చేసినటువంటి ఓవేల్స్ ప్రచారం ఈ ప్రభుత్వం మీద బురద తల్లి, మా మీద తల్లి, ప్రతి వ్యవస్థ మీద అనుక్షణం వ్యవస్థల మీద బురద తల్లుతున్న పరిస్థితుల్లో మాకు తెలుసు న్యాయం గెలుస్తుంది. ఈ ప్రభుత్వం ఎలా కక్ష అనేది మనసులో పెట్టుకోకుండా అసలు చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టింది అది 5/6/2018 ఆ ప్రభుత్వంలో. అప్పుడే సిబిఐ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన అలర్ట్ లెటర్ ప్రకారం చంద్రబాబు మీద కేసు రిజిస్టర్ అయ్యింది. ఆ కేసు రిజిస్ట్రేషన్ ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు. అయినా కూడా ఈ ప్రభుత్వం మీద, మా మీద వ్యక్తిగతంగా వ్యవస్థల మీద ఒక ఆపాదించి, దురుద్దేశాలు ఆపాదించి ఈ ప్రభుత్వం కక్ష సాధింపు వల్లనే, దానికోసమే చంద్రబాబుని అరెస్ట్ చేశారు, చంద్రబాబు రిమాండ్ లో పెట్టారు, చంద్రబాబు జైల్లో పెట్టారు. అది ఈ కొద్ది నెలలుగా ఈ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఎంత దుర్మార్గమైనటువంటి, అబద్ధాలతో కూడినటువంటి, అర్ధ సత్యాలతో కూడినటువంటి ఒక ప్రచారం ఈ రాష్ట్రం మీద చేశారు, ఈ ప్రభుత్వం మీద చేశారు, వ్యక్తిగత హననాలు చేశారు. కానీ గౌరవ సుప్రీంకోర్టు ఈరోజు ఖచ్చితంగా వాష్ డిసలవ్ అయింది. వాళ్ళు వేసుకున్న వాష్ మిషన్ అలవ్ కాలేదు. ఒక గౌరవ జడ్జి వారు 17 చంద్రబాబు తప్పే కాదు, యూ కెన్ ప్రొసీడ్ అండ్ ఐపీసీ అఫెన్స్ చెప్పబడింది. ఇంకొక జడ్జి గారు ఈ ఐపీసీ అఫెన్స్ కంటిన్యూ చేయండి. 17A ఇతర జడ్జిలకి భిన్నాభిప్రాయం కాబట్టి వ్యతిరేకంగా ఈ కాన్స్టిట్యూషన్ కొట్టేందుకు వారు పనినటువంటి ఉన్నాగా వారు చేసినటువంటి విష ప్రచారం, వారు ఈ రోజు ఎవ్వరికి ఆపాదించబడలేదు. ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కక్ష పూరితంగా వ్యవహరించలేదు. ఇది చాలా స్పష్టంగా ఈ గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ అర్థమైంది. చాలా సంతోషం. ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ వ్యవస్థలు ఆ కేసు ముందరు తీసుకున్నటువంటి వ్యక్తులు ఈ రోజు దాకా వాళ్ళు బలి పశువులైనారు. అది ఏమి ఇబ్బంది లేదు. ఈ రోజు ఆ తీర్పుతో కూడా అంతా చేష్టమైంది.
మేము మనసు కలిగిన విషయాలు బయట పెట్టాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మనం చూడొచ్చు. విషయాలు రైట్.